రేవంత్ పాలన తుగ్లక్ పాలనను గుర్తు చేసిందని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. జనగామ జిల్లా వ్యతిరేకి కడియం శ్రీహరి అని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి ఆనవాళ్లు ఉండకూడదని ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. శ్రీహరికి చిత్తశుద్ధి ఉంటే జనగామ జిల్లా ఉనికిని కాపాడాలన్నారు. జనగామ జిల్లా జోలికి వస్తే అంతు చూస్తామని తాటికొండ రాజయ్య హెచ్చరించారు. ఆనాడు జనగాం జిల్లా ఏర్పడడానికి ప్రధాన శత్రువుగా ఓన్లీ కడియం శ్రేణి. ఎందుకంటే ఎవరు కూడా జనగాం జిల్లా వద్దని చెప్పిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఓన్లీ కడియం శ్రేణి మాత్రమే. అంతేకాకుండా స్వయంగా కడియం శ్రేణి గారు నాయని రాజేందర్ రెడ్డిని తీసుకొని రేవంత్ రెడ్డిని కలిసి మాకు 6 జిల్లాలు వద్దు, అభివక్త వరంగల్ జిల్లా అంతా ఒక్క జిల్లాగానే ఉండాలని చెప్పేసి ఈరోజు మాట్లాడడం అంటే నిజంగా ఆయన ఇంత నిరంకుశ పాలకుడో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. నువ్వు బాంబులు పెంచేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసినావు. ఆఖరికి కాంట్రాక్టర్ ముందుకొచ్చి నేను రిపేర్ చేస్తానంటే వాళ్ళ కనీసం ఇప్పుడు నాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఏదన్నా ఒక్క మంచి పనన్నా చేసి ప్రజల మెప్పు పొట్టం అంటే ఇప్పటివరకు ఏం లేదు.